కొన్ని నెలల క్రితం ఏపీలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం, అయితే ఈ అరెస్టు నిరసన సెగలు ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో తగిలాయి. అయితే ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, ఆయన వల్ల ఉద్యోగం పొందిన వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆయన కోసం ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబును CBN ఫోరం అంటూ ఒక ఫోరాన్ని స్థాపించి ఈరోజు ప్రజల వద్దకు వెళ్తూ అసలు ఏం జరిగింది, చంద్రబాబు యొక్క విజన్ అంటే అన్ని వివరిస్తున్నటువంటి CBN ఫోరం అధినేత సమిత్ మేడం చెప్పండి, ఎలా ఉంది మేడం అసలు ఫోరం స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం? మేము చంద్రబాబు నాయుడు గారు అక్రమ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి విజన్తో బెనిఫిట్ పొందాం కాబట్టి ఆయనకి అండగా నిలవాలని చెప్పి, అలాగే మీ అందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యారో అని ఎవరు మాట్లాడుకోలేదు. ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకున్నారు. ఆయన వల్ల అభివృద్ధి పొందిన ప్రతి ప్రొఫెషనల్స్ బయటకు వచ్చి మేము ఎలా లబ్ధి పొందామో అని మీకు చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని ఆలోచించినప్పుడు మనము 2024 ఎలక్షన్స్కి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే నేను పదం వినాలి అని చెప్పి ఈ CBN ఫోరం ఏర్పాటు చేయడం జరిగిందండి. CBN ఫోరం ముఖ్య ఉద్దేశం ఏ పార్టీని బలోపేతం చేయటం కాదు, ఎవరిని వేరే రాజకీయ నాయకుల్ని విమర్శించడం కాదు. ఏపీ ఈరోజు ఎలాంటి దుస్థితిలో ఉందో ఏపీలో ఉన్న ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. ఈరోజు ఏపీలో ఉన్న దుస్థితికి ఎవరు కారణం, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. మన ఏపీకి వేరే ఆప్షనే లేదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఉన్న ఒకే ఒక ఆప్షన్ చంద్రబాబు నాయుడు గారు అనే ఉద్దేశంతో CBN ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మేము 2020 విజన్తో బెనిఫిట్ పొందాము. అలాగే మా నెక్స్ట్ తరాలు ఇక్కడ ఆగిపోయాయి. 2047 విజన్ అనేది చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు. ఎందుకంటే హీ ఈజ్ ఏ ప్రూవ్డ్ పర్సనాలిటీ అండి. 2020 విజన్తో ఈరోజు హైదరాబాద్కి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మన దేశం మొత్తం తెలుసు. అలాగే ఈరోజు కూడా 2047 విజన్ 2019లో కూడా మళ్ళీ సీఎం అయి ఉంటే ఈరోజు అది స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయి ఉండేది. ఈరోజు మన ఏపీకి ఒక రూపురేఖలు వచ్చాయి. ఎన్ఆర్ఐస్తో సహా మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఏపీలో అమరావతిలో అమెరికా వద్దు, అమరావతి ముద్దు అని చెప్పి ఇక్కడికి వచ్చి జాబ్ చేయాలని ఎంతోమంది కళ్ళు కన్నాము. కానీ అది నెక్స్ట్ ఇదిలో నెరవేర్చుకోవాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని బలోపేతం చేస్తూ ఈ CBN ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ మేము ఎన్నో కార్యక్రమాలు CBN ఫోరం ద్వారా కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆయన్ని ముఖ్యమంత్రి చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ సింహపురి స్త్రీ శక్తి మహిళలు, ఎంతమంది మహిళలు అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినాక బయటకు వచ్చారో మీరందరూ చూశారు. ఈ ప్రతి మహిళ ఎలా 2024 ఎలక్షన్స్కి ఉపయోగపడతారు అని చెప్పడమే మా ముఖ్య ఉద్దేశం అండి. ఎందుకంటే మహిళ తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. కాబట్టి ప్రతి స్త్రీ బయటకు వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే వరకు వాళ్ళ వంతు బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలని చెప్పి, ఎందుకు అంటే 2047 విజన్తో మీ బిడ్డలు కొలపాలి, మీ బిడ్డలు అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా 2047 విజన్ మనం చూడాలి. కాబట్టి CBN ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు మీరు ఊహించారు ఇంత రెస్పాన్స్ వస్తుందని? అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసాము, మీడియాలో కూడా చాలా పెద్ద వైరల్ అయ్యే మొత్తం అంటే ఒక IT ఎంప్లాయీస్ అందరూ రోడ్ల మీదకి రావడం, ఉద్యోగాలు వదిలేసి రోడ్ల మీదకి రావడం, ఆయనకు సపోర్ట్ చేయడం. సో మీరు ఏదైతే ఈ CBN ఫోరం స్టార్ట్ చేశారో అనుకున్నారా మేడం ఇంత రెస్పాన్స్ వస్తుందని? హ్యూజ్ రెస్పాన్స్. సార్, ఇక్కడ మేము ఒక వ్యక్తిని రిప్రజెంట్ చేయట్లేదు, ఒక అభివృద్ధిని రిప్రజెంట్ చేస్తున్నాం. అభివృద్ధి కోరుకోని వాళ్ళు ఎవరు ఉంటారండి? ప్రతి ఒక్కరికి అభివృద్ధి కావాలి, ప్రతి రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, ప్రతి ప్రాంతానికి అభివృద్ధి కావాలి, ఇప్పుడు నెల్లూరు జిల్లాకి అభివృద్ధి కావాలి. ఇవన్నీ కావాలంటే ప్రతి ఒక్కళ్ళు బయటకు రావాలి. బయటకు వస్తేనే అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. మేము చంద్రబాబు నాయుడు అనే పేరుతో అభివృద్ధి మంత్రాన్ని బలోపేతం చేస్తున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా ఊహించిందేనండి. అలాగే 2024లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారనేది కూడా మనందరికీ తెలుసు. కానీ అందులో ఉడత సాయం చేసినట్టు, ఉడతా బత్తి సాయం అంటారు చూడండి, అలాగా మా వంతు మేము సహాయం చేయాలని మేము అందరం బయటకు రావడం జరిగింది. ఈరోజు నెల్లూరులో సింహపురి స్త్రీ శక్తి అనే కార్యక్రమం చేపట్టారు. మాకు తెలిసి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మీరు చేపట్టిన ఈ కార్యక్రమాలు కేవలం మహిళల్ని యాక్టివేట్ చేస్తున్నారు, లేకపోతే మిగతా అన్ని వర్గాలను కలుపుకుంటూ వెళ్తున్నారు? సార్, అన్ని రకాల వాళ్ళని, అన్ని రంగాల వాళ్ళని కలుపుకుంటూ వెళ్తుందండి. కానీ స్త్రీ శక్తి అనేది ఎందుకు పెట్టాము అంటే, స్త్రీలు అనేది అభివృద్ధికి మంత్రాలండి. స్త్రీ సాధించిందంటూ ఏదీ లేదు. కాబట్టి ఇక్కడ ఆ స్త్రీ శక్తితో ఒక ప్రోగ్రామ్ చేయాలని చెప్పి మేము తీసుకోవడం జరిగింది. కానీ CBN ఫోరం అంటే అన్ని రంగాలకి సంబంధించింది. ఎందుకంటే మొన్న మేము NRV ఓట్ల కోసం గుడివాడ కాన్స్టిట్యున్సీ నుంచి వెనుగండ్ల రాము గారితో హైదరాబాద్లో ఒక ఈవెంట్ చేయడం జరిగింది. అది అక్కడ ఉన్న గుడివాడ NRVs అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాం. అలాగే మై ఫస్ట్ ఓట్ ఫర్ CBN అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు దాటి
ఎవరైతే ఓట్లు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ ఫస్ట్ ఓటు, ఎందుకంటే మనం ఫస్ట్ కొనుక్కున్న కార్ అనుకోండి, చీర అనుకోండి, లేదు అంటే ఒక ఇల్లు అనుకోండి, ఇలాంటి గుర్తుపెట్టుకుంటాం. అలాగే ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా సిబిఎన్కి ఓటేసి 2047 విజన్లో భాగమయ్యి ఆ రోజు నా మొదటి ఓటు అభివృద్ధికి వేసాను అని వీళ్ళందరూ అనుకోవాలని చెప్పి ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇలా ఎన్నో కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నామండి. ప్లానింగ్స్ తెలుసుకోవచ్చా మేడం? ఫ్యూచర్లో ఎలా ముందుకెళ్ళబోతున్నారు? అంటే మీరు చెప్పినట్టు ఒక అభివృద్ధి అంబాసిడర్ని ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అభివృద్ధికి అంబాసిడర్కి మీరు ఏ విధంగా మద్దతు చేయబోతున్నారు, అదేవిధంగా ఎలా ఉండబోతుంది మీ ఫ్యూచర్ ప్లాన్స్? సార్, ఇప్పుడు మేము అంటే మాతో ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. అలాగే జర్మనీ నుంచి ఒకళ్ళు మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా. ఇలా ఎంతోమంది ఎన్ఆర్ఐస్ మమ్మల్ని పుష్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఏపీ అభివృద్ధి కావాలి. ఎందుకంటే పుట్టిన ఊరిని కన్నా మమకారం అంటారు చూడండి, అది ఎవరూ మర్చిపోలేరు. కాబట్టి ప్రతి ఎన్ఆర్ఐ కూడా కోరుకుంటున్నది. అలాగే మేము పక్క రాష్ట్రంలో ఉన్నా కూడా మా ఏపీ అభివృద్ధి మాకు కావాలి. దానికోసం మేమందరం కష్టపడుతున్నాం. అలాగే మాకు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్. అలాగే ఓటు ఎందుకు అవసరం, ఓటు ఎవరికి వేయాలి అనే కాన్సెప్ట్. సెకండ్, మహిళా శక్తి. మహిళలు రాజకీయాల్లో ఎందుకు అవసరం, ఎలా అవసరం, వాళ్ళు వస్తే ఏం జరుగుతుంది అని నిరూపించడం. అలాగే ఎన్ఆర్వీస్ ఓట్లు, ఎన్ఆర్వీస్ నాన్ రెసిడెంట్ ఓటర్స్. మీకు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఓటును వినియోగించుకుని వాళ్ళ సొంత రాష్ట్రానికి వచ్చి, సొంత నియోజకవర్గానికి వచ్చి ఓటు వేయాలి అనేది మా కాన్సెప్ట్. రేపు ఎలక్షన్స్ టైంలో కూడా వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఓటు వేయించే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాము. అలాగే ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఓట్లు రిజిస్టర్ చేయాలి అంటే మా ఫోరం తరఫున రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఎన్నో దొంగ ఓట్లు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. వాటిని గుర్తించి వాటిలో కన్సర్న్ ఇన్ఛార్జీలకి చెప్పడం జరుగుతుంది. కొత్త ఓట్లు యాడ్ చేసినప్పుడు ఆ ఇన్ఛార్జీకి చెప్పి ఇవి యాడ్ చేసామని చెప్పడం జరుగుతుంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామండి. అయితే మీరు చెప్పినట్టు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అంటే ఈ ఫస్ట్ ఓట్ అనేది మ్యాక్సిమం కాలేజెస్, యూత్, డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటుంది. సో మీరు ఇక్కడ కండక్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్స్ కాలేజెస్ కూడా తీసుకెళ్తున్నారా? యూత్లోంచి ఎలా రెస్పాన్స్ వస్తుంది? సార్, మేము మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని చేసినప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రతి యువకులు కదిలి వచ్చారండి. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి కావాలి. వాళ్ళు ఈరోజు హైదరాబాద్ వచ్చి అమీర్పేటలో మళ్ళీ కోర్సులు నేర్చుకుని మళ్ళీ ఐటీ రంగంలోకి రావాలి అని చూసేటప్పుడు ఆల్రెడీ మన ఏపీ బైఫర్కేషన్ జరిగి కూడా దగ్గర అరౌండ్ 10 ఇయర్స్కి వచ్చేస్తుంది. ఇప్పటికి కూడా ఒక అమీర్పేటని మనం ఇక్కడ ఏర్పరచుకోలేమా? ఇక్కడ ఒక ఐటీ సంస్థలను మనం తెచ్చుకోలేమా? ఈ రోజు కూడా పక్క రాష్ట్రాలకి మేము అక్కడ వాళ్ళు వలస వెళ్ళాలా? ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళకు కూడా బ్లడ్ బాయిల్ అవుతుంది సార్. ఎన్ని సంవత్సరాలు మేము ఇలా పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ జాబులు తెచ్చుకుని ఆ రాష్ట్రాలను ఉద్ధరించాలి, మన రాష్ట్రం మేము ఉద్ధరించుకోవాలి కదా అనే ఆలోచన ఈరోజు ఈ తరానికి వచ్చేసిందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అభివృద్ధి మంత్రానికి మాత్రమే ఓటేస్తారు. ఆ అభివృద్ధి మంత్రమే మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన సేవల్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఈ తరానికి ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఈ తరం వాళ్ళందరూ కూడా 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు, ఓటే మన ఆయుధం అండి. ఓటు ఉన్నప్పుడే మనం దేన్నైనా ప్రశ్నించగలుగుతాం. మన రాష్ట్రం గురించి, మన దేశం గురించి యువత చేతిలోనే బాధ్యత అనేది ఉంది. ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడే మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సిబిఎన్ ఫోరం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? సిబిఎన్ ఫోరం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు కార్యరూపం దాల్చడానికి, సపోజ్ ప్రగతి కోసం, ప్రజల కోసం పరితపించే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళే ఒక నిస్వార్థ సేవా సంస్థ. ఇందులో భాగంగా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిబిఎన్ ఫోరం తరపున సుమతి గారు చెప్పినట్టు ఫస్ట్ ఏంటంటే ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టాం. రెండోది మా ప్రథమ ఓటు చంద్రబాబు నాయుడు గారికి వేసే విధంగా మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం. తర్వాత నాన్ రెసిడెంట్ ఓటర్స్ ఎవరైతే జంట నగరాల్లో, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళకి రేపు ఎలక్షన్ రోజున ప్రయాణ వసతులు కల్పించి అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసే విధంగా మేము మొదటి నుంచి చివరి వరకు మేము వాళ్ళ బాధ్యత మేము తీసుకొని 100% చంద్రబాబు నాయుడు బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసేటట్లు ఆ విధంగా మీతో మీ నాయకుడు అనే కార్యక్రమాలు మొదటగా గుడివాడది ఆల్రెడీ మొన్న చేసాం 17వ తారీఖున. రాబోయే రోజుల్లో మరిన్ని మీతో మీ నాయకుడు కార్యక్రమాలు చేయబోతున్నాం. మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాంటివి నాన్ రెసిడెంట్ ఓటర్స్ ఎవరైతే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్నారో అక్కడ కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసి నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన, పేద విద్యార్థులకి భోజన వసతుల సౌకర్యం, అదేవిధంగా
మామూలుగా ఎవరైతే అక్కడ లోకల్గా మీకు సపోజ్ లైక్ హౌస్ కీపింగ్ వాళ్ళు కానీ లేకపోతే హౌస్ మేట్స్ కానీ ఉంటారో వాళ్ళ పిల్లలకి ఏదైనా విద్యార్థులకు ఏదైనా ఫీజు పథకాలు అంటే రీఎంబర్స్మెంట్ ఎటు గవర్నమెంట్ ఇస్తుంది, కానీ చిన్న ఉడతా భక్తిగా ఏదన్నా కొద్దిగా సహాయం చేయాలంటే అటువంటి కార్యక్రమాలు తీసుకెళ్తూ వివిధ సేవా కార్యక్రమాల్లో రాబోయే ఎలక్షన్లప్పుడు మా సిబిఎన్ ఫోరం అంతా వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ మాకు తోచిన విధంగా చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిగా చూడటానికి కావలసిన సహాయ కార్యక్రమాలు మా వంతుగా మేము చేపడతాం. సునీత గారి మాటల్లో చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. మేము ఒక పార్టీకి ఒక వ్యక్తికి సపోర్ట్ చేయట్లేదు, మేము సపోర్ట్ చేసేది కేవలం అభివృద్ధికి మాత్రమే, ఐటీ రంగానికి ఎవరినైతే ముందుకు తీసుకొచ్చారో వాళ్ళకి మాత్రమే. దాన్ని మీరేమంటారు? మేము కూడా అదే మాట మీద ఉంటామండి. మేము సిబిఎన్ ఫోరం స్థాపించినప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఒకటే, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి, ఆయన ఆలోచనలు విజన్ 2047ని విజన్ టు విక్టరీగా మార్చడానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి అటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ అందులో ఎటువంటి గ్యాప్ లేకుండా నిర్విఘ్నంగా కొనసాగేటట్లు చూడటం అనేదే ఉంటుంది. అంతేగాని మేము ఏ రాజకీయ పార్టీని విమర్శించం, ఏ రాజకీయ నాయకుల్ని మేము భుజానెత్తుకొని మొయ్యం. ఒక్కటి, చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఆయన దేశాధినేత, ఆయన ఒక రాజనీతిజ్ఞుడు. ఆయనకి ఒక రాజకీయ నాయకుడు కాదండి చంద్రబాబు నాయుడు, ఒక రాజనీతిజ్ఞుడు. రాజనీతిజ్ఞుడు ఏం చేస్తాడు? అభివృద్ధి, సంక్షేమం. అభివృద్ధి ఒక్కటే అని, ఇప్పుడు సంక్షేమం ఒక్కటే అని కాదు, అభివృద్ధి కూడా జరగాలి. అభివృద్ధి జరిగితే సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతాయి. ఎందుకంటే సంక్షేమం ఒక్కటే చేస్తూ ఉంటే పోతే కనుక డబ్బులు ఏమి ఉండవు, మిగలవు. అందుకని అభివృద్ధి అనేది మెయిన్ ఇంపార్టెంట్. అభివృద్ధి సృష్టించినందుకు మన దేశ ప్రజలందరికీ, ఆయన తెలుగు ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక సంపద. ఆ సంపదని మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.